కుక్క అంటే విశ్వాసానికి ప్రతీక. ఇది ఎంతో మందికి బెస్ట్ ఫ్రెండ్, మన ఇంటిని కాపాడే సెక్యూరిటీ గార్డ్. అంతేకాదు, క్రైమ్ విభాగంలో కుక్కలు అత్యంత కీలకమైన పాత్రలు పోషిస్తాయి. అవే కుక్కలు ఇప్పుడు మనుషుల ప్రాణాలను కాపాడే డాక్టర్లుగా కూడా మారబోతున్నాయి. బెంగళూరులోని ఓ స్టార్టప్ సంస్థ ప్రత్యేక శిక్షణ పొందినటువంటి కుక్కలతో క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించే వినూత్న ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగం ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. వాసన చూసి క్యాన్సర్ని పసిగొడుతున్నటువంటి స్పెషల్ డాగ్స్ పై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. కుక్కను మనిషి అత్యంత విశ్వాసపాత్రమైన స్నేహితుడిగా అందరూ భావిస్తారు. అయితే కుక్కలకు మరో అద్భుతమైన సామర్థ్యం కూడా ఉంది. అవి తమ ఘ్రాణ శక్తితో కొన్ని తీవ్రమైన వ్యాధులను కూడా గుర్తించగలవని ఇప్పటికే అనేక పరిశోధనలు నిరూపించాయి. ఇప్పుడు బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ కుక్కల ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని ఉపయోగించి క్యాన్సర్ను వేగంగా గుర్తించే వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. ఈ పరిశోధన వైద్య రంగంలో కొత్త ఆశలను కలిగిస్తుంది. క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే చికిత్స చాలా సులభతరం అవుతుంది. ఇదే లక్ష్యంగా బెంగళూరులోని నేలమంగళ ప్రాంతంలో ఉన్న డయాగ్నోసిస్ అనే సంస్థ ప్రత్యేకం చేస్తుంది. ప్రస్తుతం 15 కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. మనిషి ఊపిరిలోని ప్రత్యేక రసాయన వాసనలను పసిగట్టి వందలాది శ్వాస నమూనాలలో క్యాన్సర్ ఉన్న నమూనాలను ఇవి అత్యంత ఖచ్చితంగా గుర్తిస్తాయని సంస్థ చెబుతుంది. ఈ సంస్థను భారతదేశంలో నివసిస్తున్న ఇజ్రాయెల్కు చెందిన ఇటామర్ బిటాన్ స్థాపించారు. ఆయన సంస్థకు సహ వ్యవస్థాపకుడు, ప్రొడక్ట్ లీడ్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన కుక్కల ఘ్రాణ శక్తిపై ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూ భారత్లో ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ಆಲ್ಫ್ಯಾಕ್ಟರಿ ಸಿಗ್ನಲ್ಸ್ ಹೇಳ್ತೀವಿ, ಅದು ಎರಡು ಚೆಕ್ ಮಾಡಿ ಅನಲೈಸ್ ಮಾಡಿ ಒಂದು we give you a kind of a information that yes we have screened you and we have got a high signal from our technology. పరీక్ష నిర్వహించే విధానం కూడా ఎంతో ఆధునికంగా ఉంటుంది. ప్రత్యేక ల్యాబ్ లో ఒక వృత్తాకార ర్యాంపుపై పలు స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి స్టేషన్ లో ఒక వ్యక్తి శ్వాస నమూనాలను ఉంచుతారు. పరీక్షకు ముందు పాల్గొనేవారు సుమారు 10 నిమిషాల పాటు ప్రత్యేక మాస్క్ ధరించి శ్వాస తీసుకుంటారు. ఆ తర్వాత ఆ మాస్క్ ను గాలి చొరబడని కంటైనర్లో భద్రపరిచి చల్లని ఉష్ణోగ్రతలో ల్యాబ్కు తరలిస్తారు. అక్కడ 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నమూనాలను నిల్వ చేసి ఆ తర్వాత కుక్కలకు వాసన చూసేందుకు అందిస్తారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న శిక్షణలో కుక్కలు ఆశించిన స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాయని, భవిష్యత్తులో క్యాన్సర్ స్కానింగ్ ప్రక్రియను వేగవంతం, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని సంస్థ వెల్లడించింది. ఇది విజయవంతం అయితే కుక్కలు ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు ప్రాణం పోసే డాక్టర్లుగా మారనున్నాయి.